అనకాపల్లిలో ఉన్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారి న్యూ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ మార్చ్ 8 మార్నింగ్ 10:58 కి నిర్ణయించిన ముహూర్తానికి టెంపుల్ ఓపెనింగ్ జరగబోతుంది. ఈ టెంపుల్ ఓపెనింగ్ కి ఉత్తరాంధ్ర ఎంపీలు, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు. న్యూ టెంపుల్ కన్స్ట్రక్షన్ త్వరగా కంప్లీట్ అవ్వడానికి అండ్ నూకలమ్మ తల్లి జాతర స్టేట్ ఫెస్టివల్ గా గుర్తింపు రావడానికి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు చాలా కృషి చేశారు. మార్చ్ 8 అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మధ్యాహ్నం 1 PM నుంచి దర్శనాలు అలౌ చేస్తారు. టెంపుల్ ఎంట్రన్స్ లో 100 feet హైట్ ఉండే రాజగోపురం కట్టారు. దీనిపైన ఉన్న ఆర్ట్ వర్క్ అండ్ పెయింటింగ్స్ చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ టెంపుల్ లోపల నవశక్తి రూపాలు అయితే అద్భుతంగా తీర్చిదిద్దారు. 14వ శతాబ్దంలో వెలిసిన నూకాంబిక అమ్మవారికి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, త్రిశక్తి స్వరూపిణి అనే పేర్లు ఉండేవి. నూకలమ్మ తల్లి చాలా పవర్ఫుల్. భక్తితో అమ్మని దర్శించుకుంటే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు గట్టిగా నమ్ముతారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా మలేషియా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి కంట్రీస్ నుంచి కూడా వస్తారు. నూకలమ్మ తల్లి జాతర స్టేట్ ఫెస్టివల్ గా ఈ మార్చ్ 17 నుంచి ఏప్రిల్ 17 వరకు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఈ అప్డేట్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మార్చ్ 8న నూకలమ్మ తల్లి న్యూ టెంపుల్ ఓపెనింగ్ కి వచ్చేయండి.